చూడండి ఈ కమాన్ వచ్చేసి నేను చూపించాను కదా ఫస్ట్లో. ఈ కమాన్ ఫస్ట్ ఎంటర్ కాగానే ఉంటుంది మన్నెకొండకు వెళ్ళినప్పుడు. సెకండ్ కమాన్ లోపలికి ఎంటర్ అయినాక చాలా లాంగ్ ట్రావెల్ చేసినాక నెక్స్ట్ ఈ కమాన్ వస్తుంది. ఈ కమాన్ లోపలికి ఎంటర్ అయినాక ఇంకా తిరుపతిలో మనం ఎలా కొండలు ఎక్కుతామో ఇక్కడ కూడా అలాగే కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చాలా ఇట్లా గుట్ట పైన ఉంటారు కదా దేవుడు, ఆ గుట్ట పైనకి కొండలన్నీ ఎక్కాలి. సేమ్ తిరుపతిలో ఎలా బస్సులో ఎలా ట్రావెల్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ట్రావెల్ చేయాలి. చాలా లాంగ్, చాలా గుట్ట మీద ఉంటాడనమాట. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగే వస్తుందన్నమాట. ఇక్కడైతే బైక్స్ వెళ్తాయి, కార్లు, ఆటోలలో ఇలా అందరు కట్టుకొని వెళ్తుంటారు. ఇక్కడ గుండం కనిపిస్తుంది కదా, గుండం కూడా ఉండేది. ఇప్పుడు అక్కడైతే జస్ట్ చూస్తాను కానీ అక్కడ ఎవరు స్నానాలు చేయరు. చూడండి కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయి దూరం నుంచి. ఎక్కుతున్న కొద్దీ చాలా భయం అవుతుంది అన్నమాట.